సమాజానికి ఒక మార్గనిర్దేశనం చేస్తూ కూడా ఈ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ముఖ్యంగా నా అభినందనలు తెలుపుతున్నాను. మరియు మా విద్యాశాఖ తరపున ఒక మంచి నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమం చేపట్టినందుకు మా శాఖ తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాను కూడా. ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మను విహార్ గారు, వారిని కూడా మా పిల్లలకి ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఓం శాంతి. నమస్తే, గుడ్ మార్నింగ్. అలాంగ్ విత్ సబ్జెక్ట్స్ అట్లీస్ట్ ట్రై టు అడాప్ట్ వన్ ఆర్ట్. అది డ్యాన్స్, చెస్, డ్యాన్స్ కానీ అది కరాటే అవ్వచ్చు, ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ని అప్స్కిల్ చేయండి. సో దట్ విల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ అండ్ ట్రై టు అడాప్ట్ డిజిటల్ ఫాస్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్. That will give you the best result, especially during exams time. जो कोई ना कर सकता है, हम करके दिखलाएंगे, हम करके दिखलाएंगे. भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे. भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे. भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे. हम प्रहलाद, ध्रुव, नचिकेता, काल भी हमसे हारा है. ठान लिया तो मान के ईश्वर साथी बना हमारा है. हम प्रहलाद, ध्रुव, नचिकेता, काल भी हमसे हारा है. ठान लिया तो मान के ईश्वर साथी बना हमारा है. खुदा दोस्त बन हर सिरहाने. दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः. I am a knowledgeful soul. I do right actions. I am a happy soul. I enjoy every moment. शांति. 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 आत्मा सुख स्वरूप हूँ. I am happy soul. Om Shanti Om. ఏ పనున్నా ఫస్ట్ ఎవరికి చెప్పాలి? ఇంట్లో అమ్మ కంటే నాన్న కంటే ముందు ఈశ్వరుడికి చెప్పాలి, భగవంతుడికి చెప్పాలి. చెప్తే ఆ పని చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఏ పనైనా అయిపోతుంది, మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ చెప్పాలి. క్యాల్కులేట్ చేసుకుంటాం, చూసుకుంటాం. అవునా? మన దగ్గర 100 రూపీస్ ఇచ్చామనుకోండి, ఆయన సోప్ 50 రూపీస్ ఇచ్చారంటే సోప్ ఎంత? 50 రూపీస్, రైట్? ఇప్పుడు మైండ్ ఏం చేసింది? బుద్ధి ఏం చేసింది? చెప్పండి చూద్దాం. ఈ హోల్ ప్రాసెస్ లో మైండ్ చేసింది ఏంటి? అది ఏమేం చేసింది?
అన్ని చూస్తూ ఇది మన ఇంట్లో, ఇది అక్కడ లేదు, ఈ బిస్కెట్స్ నెక్స్ట్ టైం కొనుక్కుందాం, డాడీని ఇది కొనమందాం, థాట్స్ వస్తాయా లోపల? ఎప్పుడైతే భయపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీలో నెగిటివ్ థింకింగ్ అనేది, నెగిటివ్ థాట్స్ అనేది, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ లోపల ఎక్కువ ఉంటే మీరు భయపడటం జరిగిద్ది. మీలో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేస్తేనా? అంతేనా? ఒక ప్రాపర్ వేలో మనం మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న సమస్యలు ఎంత పెద్ద సమస్య అయినా కానీ మనం దాని నుంచి తప్పించుకోవటం కాదు, ధైర్యంగా బతకవచ్చు అని చెప్పేసి నాకు తెలిసిందనమాట. ఆత్మన్యూనత, నేనేం చేయగలను అని అనుకుంటే ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను చేయగలను అనుకుంటే ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే చేయగలను, నేనే చేయగలను అనుకుంటే అహంకారం. మనం ఎలా ఉందో అని చెప్పండి. నేను చేయగలను అనే స్థాయిలో ఉందామా, నేనే చేయగలను అనే పద్ధతిలో ఉందామా, నేను ఏం చేయగలను అనే పద్ధతిలో ఉందామా? రోజు రాత్రి నిద్రపోయే ముందు గ్రాటిట్యూడ్ మెడిటేషన్, థ్యాంక్స్ చెప్పాలని చెప్పారు కదా. ఎవరెవరికి చెప్పాలి? గాడ్కి, తర్వాత పేరెంట్స్కి, టీచర్స్కి, ఇంకా నేచర్కి, ప్రకృతి. నేచర్ అంటే ప్రకృతి. పేరెంట్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండాలి అందరికీ. ఎందుచేత పేరెంట్స్ అంటేనే పిల్లల కోసమే వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చూస్తుంటారు కదా మీరందరూ. పేరెంట్స్ ఏది చెప్తున్నారో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అమ్మ నాన్న దగ్గర ఏది దాచకూడదు. అమ్మకి చెప్తే తిడతారు, నాన్నకి చెప్తే తిడతారు, డాడీకి చెప్తే తిడతారు అని చెప్పి ఏం చేస్తారు? చెప్పకుండా దాచేస్తారు. ఏదైనా విషయం తప్పు చేశారు, చిన్న పొరపాటు చేశారు, తిడతారని దాచేస్తారు. చూడండి, ఎప్పుడు కూడా దాచకూడదు. जो कोई ना कर सकता है हम करके दिखलाएंगे, भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे, भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे, भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे। हम प्रहलाद, ध्रुव, नचिकेता, काल भी हमसे हारा है, ठान लिया तो मान के ईश्वर साथी बना हमारा है। हम प्रहलाद, ध्रुव, नचिकेता, काल भी हमसे हारा है, ठान लिया तो मान के ईश्वर साथी बना हमारा है। खुदा दोस्त बन हर सिरहाने हम खुशियाँ धर आएंगे, भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे, भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे, भारत नया बनाएंगे, हम दुनिया नई बनाएंगे। सच्चे सच्चे हम बच्चे, झूठ नहीं हम कहते, नन्हे वही फरिश्ते हम हरदम हंसते रहते। मत समझो छोटी काया, हम करने वाले कमाल है, निर्मल हंसी खुशी से जग करने वाले खुशहाल हैं। మార్కులు, ర్యాంకులు డెఫినెట్గా బీయింగ్ అ స్కూల్, ఐఎమ్ టెలింగ్, ర్యాంక్స్ అండ్ మార్క్స్ విల్ నాట్ మేక్ దమ్ విన్ ఇన్ దేర్ లైఫ్. మీరు అందరూ నెక్స్ట్ జనరేషన్లో హూ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దేర్ లైఫ్ అంటే who keeps their body, mind and soul in a balanced way. ఇప్పుడు కొంతమంది చిల్డ్రన్స్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా చూడడం జరిగింది. మున్సిపల్ కమిషనర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మంచి పరిశుభ్రమైన సమాజాన్ని లేదంటే వసతులతో కూడిన సమాజాన్ని మనం ఏర్పరచుకోవడం అంటే మంచి భవనాలను, మంచి రహదారులను ఏర్పాటు చేసుకోవడమే కాదు,
దాంతోపాటుగా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నవ సమాజాన్ని నిర్మించడమే అతి ముఖ్యమైన ఇది బాధ్యత, మనందరి బాధ్యత. भारत नया बनाएंगे हम दुनिया